అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని రాస్తున్నాడు అధ్యక్ష. ఇవాళ కూడా పేపర్లో ప్రతిరోజు బాంబ్ మినిస్ట్రీలో లేకపోతే ఓబులాపురం మైనో లేకపోతే జనార్దన్ రెడ్డి ఏదో ఒకటి ఇవాళ కూడా ఉక్కు పాదాల కింద పచ్చదనం ఆంధ్రజ్యోతి. తండా వాసులు 500 ఎకరాల పట్టా భూములపై కన్ను, 3000 ఎకరాల స్తోత్రీయ భూములపై కూడా తొండలు గుడ్డు పెట్టని అని విత్ ఇన్ బ్రాకెట్స్ ఇన్వర్టెడ్ కామర్స్ లో అంటే నేనన్నానని భూముల్లోనే వేలాది వన్యజీవులు, ప్రాచీన దేవాలయాల కూల్చివేతకు బ్రహ్మని యత్నాలు. అధ్యక్ష నేను చిన్నప్పటి నుంచి ఆ ప్రాంతాల్లో పెరిగిన వాడిని. మరి ముఖ్యంగా జమ్మలమడుగులు అయితే నేను పుట్టింది జమ్మలమడుగులో. చిన్నప్పటి నుంచి జమ్మలమడుగు పులివెందులకు చాలాసార్లు తిరిగిన వాడిని. అక్కడ పెద్ద అడవి ప్రాంతం అని చెప్పి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. నేను చిన్నప్పటి నుంచి కూడా కనీసం కుందేళ్లు కూడా ఎప్పుడు కనపడవాలి. 50 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఎప్పుడన్నా అర్ధరాత్రి అపరాత్రి పోయినప్పుడు ఎప్పుడన్నా కుందేళ్లు ఒకటో రెండో పరిగెత్త కనపడేవో కానీ కుందేళ్లు కూడా ఎప్పుడు కనపడలే. అటువంటి భూముల్లో ఏమంటాడు మై గాడ్ చదవాల్సింది చాలా. ఇంతకుముందు అది కూడా వస్తా. ఇంతకుముందు కొన్ని రోజులు చదవడం మానేసి ఏమైతే చదువుతున్నా. అధ్యక్ష ఆ భూములు తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికిరాని రాళ్లు బోళ్లు, పచ్చగడ్డి మచ్చుకైనా లేని మొక్కలు కూడా మలవని కడకునేల కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని అమ్మవరం వద్ద నిర్మించ తలపెట్టిన బ్రహ్మణి స్టీల్ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న మాటలివి. అప్పట్లో ఈ మాటలు అంత నిజమే కాబోలనుకున్నారు, కానీ వాస్తవ దృశ్యాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆ రాళ్లు బోళ్ల కొండల్లోనే గండికోట రాజుల కాలం నాటి దేవుడి గుళ్ళున్నాయి. ప్రకృతి ప్రసాదించిన అందమైన లోయలు వాటి మధ్య నిరంతర జలాధారాలతో కలకలలాడే సెలయేళ్లున్నాయి. ఎక్కడ కనపడ్డాయో సెలయేళ్లు. ఆ సెలయేళ్లే ఉంటే మా కర్మ ఎట్లెందుకు ఉండేది అధ్యక్ష? కనీసం సర్ప్లస్ వాటర్ ఇచ్చేయండి రాయలసీమకు, మేము నికర జలాలు కూడా అడగమని చెప్పి దోషులు పట్టుకుని అడగాల్సిన కర్మ రాయలసీమ వాసులకు ఎందుకు పడుతుంది అధ్యక్ష? సెలయేళ్లే ఉంటే. సెలయేటి గట్టున సంచరించే అడవి ఆవులు. నేనైతే నా జీవితంలో ఎప్పుడు చూడలే ఈ అడవి ఆవులు. అడవి పందులు, చెంగున గంతులు వేసే జింకలు, కుందేళ్లు, తోడేళ్లు, నక్కలు వంటి వన్యప్రాణులు ఉన్నాయి. కను విందు చేసే మయూరాలు, కొమ్మల చాటున దాగిన కిలకిల రావాలతో సందడి చేసే పక్షులు ఉన్నాయి. కొండల్లో కోనల్లో పచ్చని చెట్లు, ఔషధ గుణాలు కలిగిన వృక్షాలు మొక్కలు ఉన్నాయి. ఆహ్లాదభరితమైన ఈ ముగ్ధ మనోహరమైన ప్రకృతి సంపద అంతా ఉక్కుని మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ ఉక్కు పాదాల కింద నలిగి నామ రూపాలు లేకుండా కనుమరుగు కానుంది. బ్రహ్మణి స్టీల్స్ కు కేటాయించిన భూముల్లో తరతరాలుగా కొలువు చేరిన దేవాలయాలను కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంత చండాలమైన రాతలు రాసే వాళ్లకు అధ్యక్ష వీళ్ళకి ఏమైనా అధ్యక్ష ఎక్కడైనా ఈ 2 పేపర్లు ఈనాడు గాని ఆంధ్రజ్యోతి గాని కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకమైన పేపర్లు అనేది అందరికీ తెలుసు. దాంట్లో కొత్తగా మాకేం తెలియాల్సిన పని లేదు. అధ్యక్ష ఈనాడు రామోజీరావు గారు అయితే అసలు కోర్టుకే అఫిడవిట్ ఇచ్చినారు. ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా నేను వ్యతిరేకమని. ఫైన్, మాకు అభ్యంతరం లేదు. కానీ అధ్యక్ష ఇంత తప్పుడు రాతలు రాస్తుంటే వీళ్ళు మాకు వ్యతిరేకం కాబట్టి తప్పుడు రాతలు రాస్తారు. ఎంతో కొంత నిజం ఉంటే ఇంకొంత కలుపుకోవచ్చు. కానీ పూర్తిగా అసత్యాలు, సత్యదూరాలు, చండాలమైన రాతలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కరపత్రాలు అయిపోయినాయి అధ్యక్ష. ఈ 2 పత్రికలు కేవలం వీళ్లకు ఏదో ఒక విధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎంత త్వరగా కూర్చోబెడదామని. చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉందో లేదో నాకు తెలియదు, కానీ అంతకంటే ఎక్కువ వీళ్ళకుంది అధ్యక్ష.
దయచేసి ఇవి చూడమని చెప్తున్నా. కానిస్టేబుల్ మొహం మీద గుద్దుతున్న దయాకర్ రావు ఒక ఫోటో, విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ పిడిగుద్దులు గుద్దుతున్న దయాకర్ రావు మరో ఫోటో, పోలీసులపై వీరంగం చేస్తున్న దయాకర్ రావు ఇంకో ఫోటో. అధ్యక్ష, దయచేసి ఫోటోలు పంపుతున్నా, మీరు దయచేసి చూడండి, ఫ్లోర్ లీడర్లు కూడా చూపించండి. అధ్యక్ష, వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ లో ఉండి ఆ పోలీస్ స్టేషన్ లో వీళ్ళు నాటకాలు ఆడుతూ డ్రామాలు చేస్తూ అక్కడే భోజనాలు చేస్తూ అక్కడే స్నానాలు చేస్తూ ఉండమ్మా, వస్తారా? ఐ విల్ గివ్ యూ క్లారిఫికేషన్ ఆల్సో.